జగన్నాథుడి బట్టలు చిరిగిపోయి రక్తం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? రోజులాగే పూజారులు జగన్నాథుడి మందిరాన్ని మూసివేసి ఉదయాన్నే వచ్చి తలుపులు తెరవగా అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే జగన్నాథుడి బట్టలు అన్ని చిరిగిపోయి ఉంటాయి. అలాగే ఆయన ముఖం అంతా రక్తంతో ఉంటుంది. పూజారులు అందరూ బాధతో ఏడుస్తూ, స్వామి మీకు ఎవరు ఇలా చేశారు, మిమ్మల్ని ఎవరు ఎంత కష్టపెట్టారు అని ఏడుస్తూ బాధపడతారు. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమయ్యి, మన పూరిలో ఊరి బయట ఒక రైతు ఉన్నాడు, అతని కుమార్తె నా ప్రియమైన భక్తురాలు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి నా పాటలు పాడుతూ నన్నే కలవరిస్తూ ఉంటుంది. ఆమె వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా నా నామమే జపిస్తూ నా మీద పాటలు పాడుతూ ఉంటుంది. పళ్ళు కోసేటప్పుడు మరియు కాయలు కోసేటప్పుడు కూడా నా నామమే జపిస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. అప్పుడు సుభద్రాదేవి, అన్నా ఒక్కసారి వెళ్లి ఆ అమ్మాయికి దర్శనం ఇవ్వచ్చుగా అని ముద్దుగా అడిగింది. నేను కూడా సరే అని ఆ అమ్మాయి ఇంటి వైపు వెళ్ళాను. ఆ అమ్మాయి కాయలు కోస్తూ నా పాటలే పాడుతూ ఉంది. ఆమె గొంతుతో నా నామం జపిస్తూ